ఎందుకు వచ్చారు అందరు ఇక్కడికి? వాళ్ళు ప్రసాదాలు తీర్థాలు తీసుకోవడానికా, స్వామి దర్శనం చేసుకోవడానికా? స్వామి దర్శనం అంటే ఇవి ఎప్పుడూ దొరుకుతాయి, ప్రతిరోజు ఉండేటివి దర్శనాలు, తీర్థాలు, ప్రసాదాలు. కానీ ఈ రోజుకొక విశేషత. శ్రవణ నక్షత్రం, ఇంకా మాఘమాసం, వారం ఆదివారం. మాఘమాసం ఎవరి మాసం? సూర్యనారాయణుడు. ఈ మాఘమాసం అంతా కూడా సూర్యుడికి పూజ చేస్తాం. శ్రీ మహావిష్ణువును సూర్యుడి రూపంలో ఆరాధిస్తాం. అందుకే రథసప్తమి కూడా మాఘమాసంలో వస్తుంది. సూర్య జయంతి. రథసప్తమి అంటే ఏంటి? బర్త్డే ఆఫ్ సన్ సూర్య. అట్లా అంటే రథసప్తమి చాలామంది చేసుకుంటాడు, జిల్లెలాకులు చిక్కులాకులు పెట్టి. అది ఎందుకు చేస్తారో తెలియదు. ఎందుకంటే సూర్యుడి పుట్టినరోజు. మరి సూర్యుడి పుట్టినరోజు మనం ఎందుకు చేయాలి జిల్లేడాకులు పెట్టుకొని? జిల్లేడాకులు అంటే సూర్యుడికి ఇష్టము. వాటిని అర్కపత్రములు అంటారు. అర్కుడు అంటే సూర్యుడు, అర్కపత్రము అంటే జిల్లేడాకు. సూర్యుడు ఏం చేస్తాడు? మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యుడి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి సూర్యుని ఆరాధన చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత జాతక చక్రంలో సూర్యుడు తనుకారకుడు అంటారు. అంటే శరీరానికి కారకుడు. శరీరం బాగా ఉండాలంటే సూర్యుని ఆరాధన చేయాలి. మరి సూర్యుని శరీరం ఒకటి బాగుంటే చాలా? సూర్యుడు ఏమిస్తాడు? ఈరోజు డాక్టర్లు నడితే విటమిన్ డి అంటారు. అదొకటే కాదు, శ్రీకృష్ణుని యొక్క మామగారు, ఇది మూట కట్టినట్టుంది, కంకణం కాదు, సత్రాజిత్తు మహారాజు, ఆయనకి శమంతకమణి అనేటువంటి ఒక మణిని ప్రసాదించిన వాడు కూడా ఎవరు? సూర్యుడే. ఆ మూట వాళ్ళకి ఇచ్చేస్తే కోరికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మూట పెట్టలేదు. కాబట్టి అంటే సూర్యుడు ఆరోగ్యం ఒకటే కాదు, సంపదలు కూడా ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు. మరి మన జాతక చక్రం ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే నవగ్రహాలు. ఈ నవగ్రహాలన్నీ కూడా 27 నక్షత్రాలతో కూడుకొని ఉంటాయి. 27 నక్షత్రాలను 9 గ్రహాలకు, 9 రాశులకు విభజిస్తే, 12 రాశులకు విభజిస్తే 108 పాదాలు అవుతాయి అన్నమాట. ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు చొప్పున. ఇట్లా సౌరమండలం అంటే ఈ చంద్రుడికి, నక్షత్రాలకు, నవగ్రహాలకు అన్నిటికీ కూడా అధిపతి ఎవరు? లీడర్ అంటే సూర్యుడు. ఆకాశానికి, గ్రహాలకు, నక్షత్రాలకు అన్నిటికీ అధిపతి అన్నమాట సూర్యుడు. అందుకనే ఒక సూర్యుడిని ఆరాధిస్తే చాలు, సమస్త జాతక దోషాలన్నీ పోతాయి. మనం ఎలా ఉండాలి అనేది నిర్ణయించేది మన జాతకం. అర్థమైందా? ఒక కంపెనీ ఓనర్ కావాలనుకుంటాడు, అందులో అటెండర్ అవుతాడు. హోటల్ పెట్టగాలి అనుకుంటాడు, కానీ కప్పులు కడిగేవాడు అవుతాడు. హోటల్లోనే ఉంటాడు, వాడి కోరిక హోటల్ ఉండాలి, కానీ అక్కడ కప్పులు కడుతాడు, ఓనర్గా ఉన్నాడు అన్నమాట. ఇవన్నీ నిర్ణయించేది మన జాతక చక్రం. కాబట్టి ఆ జాతక చక్రం బాగుండాలి అంటే, సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే రోజు ప్రొద్దున ఏం చేయాలి? మానవునికి ఒక అలవాటు ఉంది. మీరు మాట్లాడొద్దండి, ఇక్కడ చెప్పేది అర్థం కాదు. మానవుడికి ఉన్న గొప్ప అలవాటు ఏంటో తెలుసా? ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు బావి తోవడం మొదలు పెడతాడు అన్నమాట. కష్టం వస్తే దేవుణ్ణి తలుస్తాడు. కష్టం రాకముందే దేవుణ్ణి తలిస్తే కష్టమే రాదు కదా. ఈ లాజిక్ తెలియదు అన్నమాట. కష్టం వచ్చిన తర్వాత దేవుణ్ణి తలుస్తాం, వచ్చిన తర్వాత ఊరికే పోదు కదా, కష్టపెట్టే పోతుంది. రాకముందు జాగ్రత్తగా ఉంటే రాదు. బుల్లెట్ తాకిన తర్వాత గాయం అవుతుంది, బతికినా సరే గాయం అయితే అవుతుంది. అదే బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటే బుల్లెటే తాకదు. మనం చేసే పూజలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇవన్నీ కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటివి. శత్రువు బుల్లెట్ కొడతాడు, అది రివాల్వర్ నుండి వస్తుంది,
మనకు తాకుతుంది, కానీ ఆ ప్రూఫ్ అనేది మనల్ని కాపాడుతుంది. చాలామంది నాస్తికులు వీళ్ళందరూ వాదిస్తుంటారు, మీరు హోమాలు యజ్ఞాలు పూజలు చేయంగానే మీ జాతక చక్రాలు మారిపోతాయా, మీ తలరాతలు మారతాయా అంటారు. అలాంటి అవివేకుణ్ణి మనం ఒకటి ప్రశ్నించాలి. ఎండకు వెళ్ళినప్పుడు గొడుగు పట్టుకుంటావురా బాబు, నువ్వు గొడుగు పట్టుకోగానే సూర్యుడు మాయమవుతున్నాడా, ఎండ మాయమైపోతుందా? మరి ఏం జరుగుతుంది? ఆ సూర్యుడి తాపం వేడి మనను తాకకుండా గొడుగు కాపాడుతుంది. అట్లాగే ముళ్ళల్లో రాళ్ళల్లో పాదరక్షలు వేసుకొని నడుస్తాం. మనం పాదరక్షలు వేసుకున్నంత మాత్రాన అక్కడ ముళ్ళు రాళ్ళు మాయమైపోవు, అవి అక్కడే ఉంటాయి. కానీ మన పాదాలకి హాని కలగకుండా ఈ పాదరక్షలు కాపాడుతుంది. స్వెటర్ వేసుకుంటే చలి నుండి రక్షిస్తుంది. అలాగే మనం చేసే పూజలు, హోమాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ పుణ్యం అనేటువంటి ఒక కవచం ఏర్పడుతుంది. మనకి ఆ శత్రువులకు కానీ గ్రహాలకు కానీ మధ్యలో ఒక చక్రం, కవచం, ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. తద్వారా అవి మనను బాధించకుండా ఉంటాయి. అంతేగాని జాతకం మారదు. ఒకసారి గ్రహం జాతకం తయారైంది అంటే పోయిన తర్వాత కూడా మనిషి పుట్టడమే కాదు, చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాడో, పునర్జన్మ ఉందా లేదా కూడా జాతకాన్ని బట్టి చెప్పొచ్చు. జాతకం అంత గొప్పదనమాట, తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ జరిగే హోమం ఈరోజు సుదర్శన హోమం. సుదర్శనుడు అంటే సు అంటే మంచి, దర్శనము అంటే చూపేవాడు, మంచిని చూపేవాడు. మీరు ఏ మార్గంలోనైనా ఉండండి, మీరు విద్యార్థి, విద్యలో మీకు మంచి మార్గాన్ని చూపెడతారు. మీరు ఒక వ్యాపారి, వ్యాపారంలో ఒక మంచి మార్గాన్ని చూపెడతారు. మంచి మార్గం అంటే మళ్ళీ మంచి అంటే అక్కడ మంచి అంటే మనకి ఇష్టమైంది, మనకు మేలు చేసేది, మనం కోరుకునేది అని అర్థం. అది మంచి. అది చెడైనా సరే మీరు కోరుకున్నారు, మీకు ఇష్టమైందంటే మీకు మంచిదే. మనకు మంచి అనిపిస్తేనే కోరుకుంటాం ఏదైనా, మనకు చెడు అనిపిస్తే ఏది కోరుకోం. మంచి చెడు అనేది ఒకటి చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుంది, రెండోది శాస్త్రాన్ని బట్టి ఉంటుంది. కొందరు తనకు నచ్చింది చేసుకుంటూ పోతారు, శాస్త్రంతో పని లేదు, అది వాడికి మంచిదే, ఇష్టమైందే, కానీ శాస్త్రం ఒప్పుకో. అందుకనే యత్ శాస్త్రం విధిముత్సృత్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు మనకి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోకుండా, లెక్క పెట్టకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ పోతాను అంటే వాడికి ఫలితం ఉండదు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. అంటే శ్రేష్ఠులైన వారు, శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు ఎలా నడుచుకుంటారో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అంతేకాని నా ఇష్టం ఉన్న ఆవు నెయ్యి బదులు నేను గేదె నెయ్యి తెస్తానండి, ఏదో పుల్లలకు బదులు నాకు దొరికిన పుల్లలు డెకోలం పుల్లలు తెస్తానండి, ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకోకూడదు, నేను వేసుకొని కూర్చుంటానండి, తిని వస్తే ఏమవుతుంది, నేను తినే వస్తానండి, ఇవన్నీ హోమానికి విరుద్ధాలు. ఏమైనా తింటే భగవన్నామం జపం చేయొచ్చు, కానీ భగవత్ పూజ చేయరాదు. పూజ ఏదైనా సరే ఆరాధన, ఇది అగ్ని ఆరాధన అంటాం. అగ్ని రూపంలో భగవంతుడి ఆరాధన. ఆరాధన చేసేటప్పుడు ఇంట్లో అయినా ఎక్కడైనా ఏమీ తినకుండా చేయాలి. ఇక్కడ అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తున్నాం. మనం సమర్పించేది సుదర్శనునికి, లక్ష్మీనారాయణులకి సమర్పిస్తున్నాం. ఎవరి ద్వారా మనం డైరెక్ట్ తీసుకువెళ్ళి ఇవ్వలేం, ఒక వాహకుడు కావాలి, పోస్ట్ మెన్ లాగా. అగ్నిదేవుడు దేవతలందరికీ పోస్ట్ మెన్ లాంటివాడు. మనం ఏ దేవుడి పేరు చెప్పి స్వాహ అంటామో అది జాగ్రత్తగా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెప్తాడు అగ్నిదేవుడు. కాబట్టి ఇక్కడ మనం అగ్నిహోత్రుణ్ణి సాక్షిగా పెట్టుకొని సమస్త దేవతలకు మనం ఇక్కడ సంకల్పించిన సుదర్శనుడికి, లక్ష్మీనారాయణకి కూడా ఈరోజు ఆహుతులు సమర్పిస్తున్నాం. సుదర్శనుడు అంటే మంచిని చూపేవాడు. విష్ణు యొక్క చక్రం. భూమిలో అనేక మంది దేవతలు, అనేక ఆయుధాలు ఉన్నాయి, వాటన్నింటికి కూడా రాజు సుదర్శనుడు. ఎట్లా గ్రహాలకు నక్షత్రాలకు సూర్యుడు రాజో, మన దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎట్లాగో, అలాగే ఈ ఆయుధాలన్నింటికీ కూడా అధిపతి సుదర్శనుడు. సుదర్శనుడు అంటే ఒక చక్రమే కనబడుతుంది కదా మనకి, మరి ఆయనకు ఒక రూపం ఉంది. షోడశ బాహువులు సుదర్శనుడికి 16 చేతులు ఉంటాయి. 16 చేతుల్లో మళ్ళీ 16 రకాల ఆయుధాలను ఆయన ధరిస్తాడు భక్తులను రక్షించడం కోసం.
భగవంతుడికి విలక్షణమైనటువంటి స్వరూపం ఏమిటి విష్ణుమూర్తి కంటే? శంకు చక్రములు. శంకు ఏం చేస్తుందట? భగవంతుని విడిచిపెట్టడం ఇష్టం ఉండదట. ఎప్పుడూ దేవుడి చేతిలోనే ఉంటుంది. ఆ శంఖ ధ్వనితోనే శత్రువులను హతం చేస్తుంది. శంఖనాదం. సుదర్శనం అలా కాదు. భగవంతుడి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను అని స్వామిని విడవడానికి కూడా సిద్ధపడి ఆ దుష్టులను సంవరించి భక్తులను రక్షిస్తుంది. అది సుదర్శనుడు. ఆ సుదర్శను యొక్క హోమం వల్ల తీరని కోరిక అంటూ ఏమీ లేదు, తొలగని బాధ అంటూ ఏమీ లేదు. కానీ నమ్మకం ప్రధానం. ఇది కూడా భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞానంతో అంటే హోమం ఎలా చేయాలో ఏముంది, అయ్యగారు కట్టెలు కాల్చడం నెయ్యిపోయడం అంతే కదా. అది అంటే ఎలా చేయాలో తెలియకుండా చేస్తే ఫలితం రాదు. రెండవది, చేయడం తెలుసు కానీ శ్రద్ధ లేదు. ఎప్పుడు కట్టెలు వేయాలి, ఎప్పుడు నెయ్యి వేయాలి, ఎప్పుడు మంత్రం చెప్పాలి, ఏం శ్రద్ధ అశ్రద్ధగా చేసేస్తుండవు, ఫలితం రాదు. బాగా తెలుసు, శ్రద్ధగా చేస్తున్నాడు కానీ నమ్మకం లేదు. ఏదో అయ్యగారు చెప్తే చేస్తున్నాను, ఈ కట్టెలు నెయ్యి ఎంత వేస్ట్ అయిపోతుంది, ఫలితం వస్తుందో రాదో రాదు. 11,000 కాదు, 11,000 ఖర్చు పెట్టినా, కోట్ల వేలు ఖర్చు పెట్టినా ఫలితం శూన్యం. అందుకనే సత్యభామాదేవి తన సంపదనంతా పెట్టినా కూడా కృష్ణుడు తూగలే. తులాభారంలో రుక్మిణీదేవి ఇచ్చి ఒక తులసి దళాన్ని పెట్టింది, కృష్ణుడు తూగాడనమాట. అంటే భగవంతుణ్ణి వస్తువులతో సామాగ్రితోటి మనం తూచలేము. ఆయన మనకు లొంగడు. ఇవన్నీ ఆయన ఇచ్చినవే. ఈ శరీరం కానీ ఈ వస్తువులన్నీ ఆయనకి సమర్పించడంలో గొప్పతనం ఏం లేదు. మనం చేయగలిగింది ఏంటంటే భక్తి, శ్రద్ధ. స్వామి నువ్వే నాకు దిక్కు, నిన్ను నమ్ముకున్నాను, నన్ను పాల ముంచినా నీట ముంచినా భారము నీదే అని చెప్పి ఆయన దగ్గర పడి ఉండాలి. ఈ భక్తులు చేసే మరొక పెద్ద తప్పు ఏమిటంటే పొద్దున లేవగానే ఇంట్లో దేవుడు మొక్కుతాడు, అక్కడ 96 దేవతల ఫోటోలు. శాస్త్రం చెప్పింది కదండి 33 కోట్ల దేవతలు. మరి 33 కోట్లు నీ ఇంట్లో ఉంటే 33 కోట్ల మందికి నైవేద్యాలు 33 కోట్ల గిన్నెల్లో పెట్టాలి. మీ ఇంటికి ఒక 4 అతిథులు వచ్చారండి, బంధువులో మిత్రులో, ఒక కంచంలో పెట్టి తినండి అందరు అంటారా? అనొచ్చా అట్లా? అంటే వాడు ఏమనుకుంటే వీడికి మర్యాద లేదు, అన్నం ఎలా పెట్టాలో తెలియదు అనుకుంటా. మరి 10 మంది దేవతలను పెట్టి అందులో విష్ణు ఉంటాడు, శివుడు ఉంటాడు, లక్ష్మి ఉంటుంది, ఇంకెవరో అందరికీ ఇంత చిన్న గిన్నెలో బెల్లం ముక్క పెట్టి తినండి అంటే వాళ్ళు ఫైటింగ్ చేసుకోవాలి. ఎవడు గెలిస్తే వాడిది ఆ బెల్లం ముక్క. ఆ 10 మందో 20 మందో మీరు ఫోటోలు పెడతారు కదా, ఆ బెల్లం ముక్క అక్కడ పెట్టి మీరు వాళ్ళకు కుస్తీ పోటీ పెడుతున్నారు. కొట్టుకొండయా, ఎవరు గెలిస్తే వాడిది ఆ బెల్లం ముక్క. పెట్టొచ్చా అట్లా? భగవద్గీతలోనే చెప్తాడు కృష్ణుడు, భక్తిరవ్యభిచారిణి. భక్తుడు పతివ్రతలాగా ఉండాలి. తన భర్త మంచివాడైనా చెడ్డవాడైనా, ఏమి పెట్టినా పెట్టకపోయినా, మంచిగా చూసుకున్నా చూసుకోకపోయినా తన భర్తే సర్వస్వం అని ఎలా నమ్మి ఉంటుందో ఆమె పతివ్రత అంటారు ఆమెను. భక్తుడు కూడా అలాగే ఉండాలి. ఒకసారి వెంకటేశ్వర స్వామి నమ్మిన అంతే, నాకు వేరే వాడితో పని లేదు, వాడు ఎంత గొప్పవాడైనా కానీ అక్కడ బూడిద రాళ్ళని, బంగారం రాళ్ళని, వజ్రాలు రాళ్ళని నాకు సంబంధం లేదు. ఒకసారి శరణాగతి చేసినావంటే గజేంద్రుల్లాగా, విభీషణుడిలాగా, ఇంకా నీవే తప్ప ఇతప్పరం బెరుంగనన్నట్టుగా ఉండాలి. నువ్వు తప్ప నాకేం దిక్కులేదు. ఆయనకు తెలుసు ఏమని, ఇప్పుడు నా గుడికి వచ్చాడు, ఇంకాసేపు అయితే ఇంకో గుడికి వెళ్తాడు, ఇంకాసేపు అయితే ఇంకో గుడికి వెళ్తాడు, ఫోన్లే తిరగని వాడు అనుకుంటాడు దేవుడు అనుకుంటాడు. మనకి ఇది ఎట్లా తెలుసు? ద్రౌపది విషయం అంటే మనం యజ్ఞం మొదలు పెడితే 1 గంటలో అయిపోతుంది, కానీ ముందు మనం ప్రిపేర్ కావాలి. ఎలా అయితే పూజకి స్నానము, పవిత్రత, మడిబట్టలు, పూజాద్రవ్యాలు అవసరమో, మనం చేస్తున్న హోమం ఏమిటో మనం తెలియకుండా చేస్తే శ్రద్ధ ఉండదు, ఫలితం ఉండదు. అందుకని ఇదంతా వివరణ అన్నమాట. పాండవులు కౌరవ సభలో పంచపాండవులండి ఎలాంటి వాళ్ళు? భీముడికి నాగాయుత బల సంపన్నుడు. ఒక నాగుపాము గనక ఒక కన్నంలో తలబెట్టితే మీరు 10 మంది పెట్టి లాగండి రాదు. పుట్టలో గనక తల పెడితే నాగుపాము మీరు 10 మంది పెట్టి మధ్యకు తెగుతుంది కానీ రాదు బయట. అది ఒక నాగబలం, మామూలు పాము.
నాగదేవతలు అంటే ఆ సామాన్యమైన నాగు కంటే 1000 రెట్ల ఎక్కువ బలం ఉంటుంది. అలాంటి 1000 రెట్ల నాగబలం ఉన్నటి వాళ్ళు 1000 మంది అయుతము అంటే 10,000 సహస్రంగా 10,000 నాగులకు ఎంత బలం ఉంటుందో అంత బలం భీముడికి ఉందట. అర్జునుడికి శ్రీరాముడి తర్వాత ఇక దండు విద్యలో అర్జునుడే. ఆయనకి నేర్పిన గురువు కూడా ఆయన ముందు నిలవలేడు, అంత పరాక్రమవంతుడు. మరి అంతమంది సభలో ఉండగా ద్రౌపదీదేవిని వస్త్రాభరణం చేస్తుంటే ఎవరూ కాపాడలే. వాళ్ళు భర్తలు, 5గురు భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఒక భర్తను మనం ఆడిపోసుకుంటాం, నాకు చీర కొనియలేదు, సారి కొనియలేదు. 5గురు భర్తలు అక్కడ మహాబలులు, ఉద్దండులు, దేవతా స్వరూపులు, అవతార పురుషులు ఉండే ఏం చేయలేరు. మరి ఒక భర్త ఏం చేస్తాడు బాబు? ఆయన కష్టం ఆయన పడుతున్నాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. జస్ట్ యూ హ్యావ్ టు కోఆపరేట్ హిమ్, అదర్వైజ్ కీప్ క్వైట్. అంతకంటే మిక్కిలి మాట్లాడకూడదు, అది అధర్మం. ఇప్పుడు మీరు పోరు పెట్టినంత మాత్రాన లేని రావు, మీకు పాపం తగులుతుంది. పోరు పెట్టినంత మాత్రాన వచ్చేటి ఆగవు. మీకు సంతోషం, కోరకుండా వస్తే సంతోషం, కోరినవి రాకపోతే బాధ. ఆ వస్త్రాపహరణం చూస్తుంటే అందరినీ వేడుకుంది అక్కడ. భీష్ముని భర్తలను అందరినీ ఎవడూ వచ్చి కాపాడలే. చివరికి లాస్ట్కు గుర్తొచ్చాడు పరమాత్ముడు. హే శ్రీకృష్ణ, హే కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి యాదవనందన ఆపద్భిప్పరిభూతాం మాం త్రాయశ్వాసు జనార్దన. హే కృష్ణ, ఓ ద్వారకావాస ఎక్కడున్నావయ్యా? నేను నీ చెల్లెల్ని ఇక్కడ ఇంతమందిలో అవమానపడుతున్నాను, నన్ను వచ్చి రక్షించవా అని వేడుకుంటూ ఏం చేసిందట? ఒక చేత ఆ చీర ముడి పట్టుకొని ఇంకో చేత ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ఏమని పిలిచింది? కృష్ణుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు. కృష్ణ వచ్చి రక్షించు అంటే అక్కడి నుండే వచ్చి రక్షిస్తాడు. కానీ ఒక విశేషం వేసి ద్వారకావాస అంటే నువ్వు ద్వారకలో ఉన్నవాడు ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది కదా. అంటే మనం పిలిచే పిలుపులో ఉంటుందన్నమాట స్పందన. భగవంతుడు ప్రహ్లాదుడు ఇందు గలడందు లేడని సందేహం వల్లది అన్నాడు, కొట్టండి స్తంభం ఉన్నడా, వచ్చేసింది అక్కడనే. కానీ ద్రౌపది ద్వారకా అన్నది కాబట్టి అక్కడి రావాలి. రెండవది చీర ముడి పట్టుకొని వేడుకుంటుంది. ఆయన ఏమనుకున్నాడు? ఓహో ఆమె రక్షించుంది కదా, రక్షించుకొని ఆమె పూర్తిగా భారం నా మీద వేసినప్పుడు కదా నా బాధ్యత అని కాముకున్నాడు కృష్ణుడు. ఇంకేమీకు వశం కాలేదు. వాడేమో పెద్ద బలవంతుడు దుశ్శాసనుడు. అప్పుడు ఇంకా ఏమైనా కానీ నేను చేసేది ఏం లేదని 2 చేతులు పైకెత్తి కృష్ణ అన్నది. అక్షయ వస్త్రాలు వచ్చేసి అంటే పూర్తి భారం. మనము మన తాతల కంటే తండ్రుల కంటే మనం బాగా పూజలు చేస్తున్నాం, బాగా ఖర్చు పెడుతున్నాం, బాగా గుళ్ళకు తిరుగుతున్నాం, ఫలితం లేదు. చూసేవాడు కూడా ఏంట్రా వీడు పొద్దున్న లేస్తే గుళ్ళకి పోతాడు, నాకంటే అధ్వానంగా ఉన్నాడని వాళ్ళు విమర్శలు. అని మన తప్పేమిటి? ఒక్కరిని నమ్మలేదు. ఒకరిని నమ్మేంత వరకు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా సరే, మీరైనా నేనైనా ఎవడైనా సరే ఫలితం ఉంది. ఆ ఒక్కడు ఎలాంటి వాడై ఉండాలి? పెళ్ళి చేయాలంటే పెళ్ళికి ముందే చూడాలి యోగ్యతలు. అమ్మాయి ఎలా ఉండాలి, అబ్బాయి ఎలా ఉండాలి, అబ్బాయి చదువుకున్నవాడా, సంస్కారం ఉన్నవాడా, డబ్బు సంపాదించగలడా, నా కూతుర్ని బాగా చూసుకోగలడా, ఇవన్నీ క్వాలిటీస్ చూసిన తర్వాత పెళ్లి చేయాలి. అవేం చూడకుండా సాఫ్ట్వేరా చేసేయండి, తెల్లారి ఉద్యోగం పోతుంది, గోయింద విడ అరటి పళ్ళు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు. జాబ్ కావాలి కానీ సంస్కారం, భార్యను మంచిగా చూసుకునే సంస్కారం ఉండాలి, అది చూడాలి. అట్లాగే దేవుణ్ణి మనం మా తాతల నుండి వచ్చిండా, తండ్రుల నుండి వచ్చిండా, నా నుండి ఎవరైనా కావచ్చు, నేను కోరినవన్నీ నాకు ఇవ్వగలడా లేదా? ఒక్కడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకటేశ్వర స్వామి కనుక అరే నేను నీ కోరిక తీరుస్తాను అంటే ముక్కోటి దేవతలు ఒకటై వచ్చినా కూడా ఆయన అడ్డుకోలేరు. ముక్కోటి దేవతలు కూడా ఆయన శరీరంలోని రోమాలు లాంటి వాళ్ళే. మన సంకల్పాన్ని మన రోమం ఆపుతుందా ఒక వెంట్రుక? ఆయన కనుక ఇవ్వా అంటే ముక్కోటి దేవతలు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఇది నేను చెప్పడం, వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారిని కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు భగవద్గీత చెప్పింది అదే, భాగవతం చెప్పింది అదే, రామాయణం చెప్పింది అదే, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు చెప్పిందంతా ఇదే. మనకు తెలియదు కాబట్టి తెలుసుకోండి.
వెంకటేశ్వర స్వామిని ఒక్కడిని నమ్ముకోండి, మీ కోరికలు ఎట్లా తీరవో నాకు చెప్పండి. తర్వాత నేనే కాదు, నాకు ఒక 100 మంది శిష్యులు శ్రీకృష్ణుడికి తప్ప మరొక దేవతకి ఎడంచేత కూడా నమస్కారం చేయరు. ఎడంచేత కూడా వాళ్ళు ఎవరైతే మనకేంది, అడుక్కు తినే వాళ్ళైనా సరే మన అమ్మా నాన్నల పాదాలకి మొక్కుతాం, కానీ కోటీశ్వరుడిని పక్కింటి వాడి కాళ్ళు మొక్కుతామా? వాడు ఎంత గొప్పవాడైతే మనకేంటి, మనకు ఆయనకున్న సంబంధం ఏంటి? 9 రకాల సంబంధాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్దగా అవుతుంది. కాబట్టి ఆయన ఒక్కని నమ్ముకోండి. ఉత్తమమైనటువంటి మాఘమాసంలో సూర్యుడికి ఇష్టమైన ఆదివారంలో సుదర్శనికి కూడా ఇష్టమైన వారం ఆదివారం, వెంకటేశ్వర స్వామి అవతరించిన శ్రవణ నక్షత్రం, ఇన్ని విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మీరు మనసును లగ్నం చేసి ఈ హోమం అవుతున్నంతసేపు కూడా జయ జయ శ్రీ సుదర్శన మరొక మాట మీ నోటి నుండి రాకూడదు. ఏమైనా ఉంటే ఇంటికి పోయినాక మాట్లాడుకోండి, 2 గంటల తర్వాత ఇంట్లోనే ఉంటాం, అన్నీ మాట్లాడుకోవచ్చు. జయ జయ శ్రీ సుదర్శన, జై శ్రీమన్నారాయణ. ఈ 3 ముక్కలు మాత్రం మీరు అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉండండి. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. కాలసర్పదోషం జాతకంలో అది కూడా సుదర్శన హోమం తొలగిస్తుంది, నవగ్రహ దోషాలన్నీ తొలగిస్తుంది. కాబట్టి ఇంకా మీరు అయ్యో ఈ హోమం అయిపోయినాక ఇంకేం పూజ చేద్దాం, ఏ గుడికి పోదామని ఆలోచించకండి. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. అస్తే సుగమో నమో భవతే శ్రీ సుదర్శన ఆగచ్చో గోపో శ్రీ సుదర్శన. జయ జయ శ్రీ సుదర్శన అనండి గట్టిగా 11 సార్లు, 11 సార్లు అనండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన అంటే ఒకసారి గట్టిగానండి. జయ జయ శ్రీ సుదర్శన.